వైన్ ర్యాక్ హోల్డర్ చాలా రకరకాల ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో మనం కొన్ని యాక్చువల్గా రీసెర్చ్ చేసి యాక్చువల్గా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాం యాక్చువల్గా. సో ఇవన్నీ కూడా ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చారు అనుకోండి, హౌస్ని యాక్చువల్గా బ్యూటిఫుల్ డిజైన్ చేసే కాన్సెప్ట్లో ఇవి తయారు చేస్తాం. అంటే ఇట్స్ నాట్ యాక్చువల్లీ ఇండివిజువల్గా ఏదో సేల్స్ అనే కాదు యాక్చువల్గా. ఒక కస్టమర్ వచ్చారనుకో, ఇన్ని ప్రొడక్ట్స్ యాక్చువల్గా ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ఉన్నాయా అనే ఫీల్ అవటం, అంటే ఫీల్ అయ్యి యాక్చువల్గా వాటిని ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం. సపోజ్ ఒక కస్టమర్కి మనం యాక్చువల్గా కాంప్లిమెంటరీ ఒక వాల్ ఆర్ట్ ఇచ్చామనుకోండి, లేకపోతే ఇంకొన్ని ప్రొడక్ట్స్ యాక్చువల్గా డైనింగ్ టేబుల్ కోసం చూస్తున్నారు, డైనింగ్ టేబుల్, లేకపోతే బెడ్స్, స్టోరేజ్ బెడ్స్ యాక్చువల్గా మెటల్లో కావాలి, యాక్చువల్గా నాకు వుడ్ వద్దు అన్నారు అనుకోండి. ఇవన్నీ కూడా యాక్చువల్గా మనం ఇన్నోవేటివ్గా డిజైన్ చేసి యాక్చువల్గా ప్రొవైడ్ చేస్తున్నాం. సో వాళ్ళకి ఏదో రెగ్యులర్ ప్రొడక్ట్స్ లాగా ఉండవు యాక్చువల్గా. వాళ్ళకి ఆ కాన్సెప్ట్, ఆ థీమ్ మెటల్కి వెళ్ళినందుకు యాక్చువల్గా దే విల్ ఫీల్ సమ్ వాట్, అంటే ఇట్స్ ఎ హ్యాపీ ఫీలింగ్ కైండ్ ఆఫ్ థింగ్ యాక్చువల్లీ. కానీ అంటే మీ వర్క్లో అంటే మీరు చెప్పే విధంలో మాకు అర్థమైపోతుంది. అంటే ఎగ్జాంపుల్ మీరు అంటే ఏదన్నా ఫ్లాట్ చూడడానికి వెళ్ళినప్పుడు సో అక్కడ ఎంత స్పేస్ ఉంది, ఏముంది, అంటే వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటుంది మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా బాగుంటుంది అనుకుంటా. ఎందుకంటే ఇంతకుముందు మనం సింక్ దగ్గర చూడడం జరిగింది, అక్కడ కింద స్పేస్ ఉందని చెప్పేసి సో ఆ ఐడియా ఇవ్వడం, మీరు పెట్టించడం, అది చాలా బాగా అనిపించింది నాకు. అవునండి. అంటే నార్మల్గా ఒక కస్టమర్ ఒక ఇల్లు తీసుకున్నారు అనుకోండి, ఇట్స్ ద డ్రీమ్, అంటే డ్రీమ్ టు బిల్డ్ ఇట్ యాక్చువల్లీ. సో ఒక హౌస్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళకి చాలా హాప్స్, ఆస్పిరేషన్స్ ఉంటాయి. సో దాంట్లో యాక్చువల్గా మనం డిజైన్ చేయటం ఒకటి, తర్వాత స్పేస్ ప్లానింగ్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ ప్లాన్. సో ఆ స్పేస్ ప్లానింగ్ యాక్చువల్గా మనం చేసే కొన్ని ఐడియాస్ అది ఇచ్చామనుకోండి, ఇట్ విల్ క్రియేట్స్ ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ ద స్పేస్ యాక్చువల్గా. అది కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకని మనం డిజైన్ చేసేటప్పుడు అవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి వి విల్ డిజైన్ ఇట్ యాక్చువల్లీ. ఓకే.